దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఉజ్జీవం అనే ఈ టీవీ కార్యక్రమంను వీక్షిస్తున్న ప్రేక్షకులకు మా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు పరిశుద్ధాత్మ అనుభవంతో అనేక దేశాలు, రాష్ట్రాలు వెళ్ళినటువంటి కుమార్తె సహోదరి రాజశ్రీ గారు వరములతో నింపబడి ఈ యొక్క కార్యక్రమంలో వీక్షిస్తున్న మీకు దేవుని వాక్యాన్ని అందిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనం ప్రేమించి మనం సజీవులుగా ఉంచి ఈ సమయమందు మీ గృహాలలోనికి తన వాక్కును పంపించినందుకు దేవుని నామమును స్తుతిస్తున్నాను. అలాగే ఈ సమయమందు దేవుని వాక్యాన్ని వినటానికి సిద్ధపడి ఉన్న మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యమునకు వినే ముందుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన జీవాధిపతి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ అత్యంతమైన కృపలో దయలో రాజా, ఈ ప్రశస్తమైన సమయాన్ని మీరు మాకు ఇచ్చారు, మీకు వందనాలు. ఈ దినమున నీ వాక్కు కొరకు మేము ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ పరిశుద్ధాత్ముడా. మీ వాక్య ప్రత్యక్షతను నాకు అనుగ్రహించండి. నా నోటిని మీ బోరుగా వాడుకోండి. నీ ప్రజలతో నాతోనూ మీరు మాట్లాడండి. నీ వాక్యం చేత మమ్మల్ని బ్రతికించండి, ఆశీర్వదించి స్వస్థపరిచి నీ మహిమ కొరకు నాయనా నీ సార్వత్రిక సంఘములో సభ్యులుగా చేర్చుకోమని, దీవించమని, ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఈ దినం యొక్క అంశము నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం నుండి 52వ వచనం వరకు చదువుకుందాం. వారు ఇరుకు పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఇరుకు నుండి బయలుదేరుచుండగా తీమై కుమారుడుకు బర్తిమయ్య అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఈయన నజరుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరుకుండమని అనేకులు వానిని గద్దించరి. కానీ వాడు, దావీదు కుమారుడా నన్ను కనికరించమని మరి ఎక్కువగా కేకలు వేస్తును. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువడని చెప్పగా వారు ఆ గురుడి వానిని పిలిచి, ధైర్యము తెచ్చుకును, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పాను. అంతటా వాడు బట్టను పడవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని వారిని అడగగా, ఆ గురుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగచేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళను. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని దేవుడు దీవించునుగా. ఈ సమయం అంతా మనం జ్ఞాపకం చేసుకుంటే, నా ప్రియమైన వారలారా, ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా అక్కడ ఏమి కనపడిందంటే, తీమయి కుమారుడుకు బర్తిమయ్యను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అనువాడు వాడు విని, దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేస్తున్నాడు. చూడండి నా ప్రియమైన వారలారా, ఇక్కడ ఈ గ్రుడ్డి భిక్షకుడు చూపు కళ్ళులైతే లేవు, కానీ వాడి చెవులు మాత్రము ఎంత అలర్ట్గా ఉన్నాయో చూడండి. ఆ త్రోవను యేసును వస్తున్నాడని విని, అందుకనే తనకు చూపలేకపోయిన విధానాన్ని బట్టి నన్ను ఎవరు తీసుకెళ్తారో, ఆయన దగ్గరికి నేను ఎలా వెళ్ళాలని అక్కడ ఆలోచన చేయటం లేదు. కానీ దేవుడు తనకిచ్చిన కంఠముతో చెవులతో అక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించుము, నన్ను కనికరించుము. అంటే ఇక్కడ యేసు ప్రభుని గుర్తించాడు. యేసు అనగా రక్షకుడు. ఈయన తప్పదే నన్ను ఎవ్వరూ కూడా రక్షించలేరు. ఈయన నా నిర్మాణకుడు, ఈయన తప్పితేనే నా జీవితానికి మరేమీ లేదని అతడు గ్రహించాడు. కాబట్టి అందుకుంటున్నాడు, నజరేయుడైన యేసు దావీదు కుమారుడా ఎంత సంబోధిస్తున్నాడో చూడండి. తన వంశాన్ని, తన గ్రామాన్ని, అంతేకాకుండా అతను ఎవరు అంటే
రక్షకుడని ఎవరు గ్రహించారంటే ఆ కళ్ళు లేని ఆ యొక్క గురుడి భిక్షకుడు. నా ప్రియమైన వారలారా, ఈ దినమున నీకు కన్నులు ఉండి కూడా నువ్వు దేవుని దగ్గరికి రాలేని పరిస్థితి, కన్నులు ఉండి కూడా దేవునిని వెతకలేని పరిస్థితి. కానీ ఈ గురుడి భిక్షకుడు మాత్రం అలా కాదు. తన చెవులు దేవుని మహిమ కొరకే, తన నోరు దేవుని మహిమ కొరకే. అంతేకాకుండా తను ఎవరిని తన కళ్ళు లేకపోయినా కానీ ఈ లోకములో ఆయన యేసు ప్రభుని చూడలేని కన్ను లేనప్పటికీ తన యొక్క అంతరంగముతో చూస్తున్నాడు, తను వింటున్నాడు. సమాజంలో వింటున్న మాటలు, అసలు ఎవరు వచ్చారు, ఈ భూలోకంలో ఏమి జరుగుతున్నాయి, ఇవన్నీ తను విన్నాడు. అందుకని అక్కడ యేసు ప్రభు ఆ దారిని వెళుతుంటే అక్కడ కేకలు వేస్తున్నాడు. నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము అని కేకలు వేస్తున్నాడు. ప్రియులారా, మాట్లాడటం లేదు, లేకపోతే ఎవరినో ప్రక్కన వాళ్ళని రిక్వెస్ట్ చేయటంలా. ఆయన అక్కడ వెళ్తున్నాడా, నన్ను తీసుకుని వెళ్ళండి అనటం లేదు. ఇక్కడ అంత జనసమూహము, గొప్ప జనసమూహము. అంతేకాకుండా ఆ యొక్క తన శిష్యులతో ఆయన వస్తున్నప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఇక్కడ అంతేకాకుండా ఇక్కడ తను ఆ రీతిగా మాట్లాడేటప్పటికి ఏమి జరిగిందంటే అక్కడ 48వ వచనంలో ఊరుకుండమని అనేకులు వారిని గద్దించిరి, కానీ వాడు దావీదు కుమారుడా, నన్ను కరుణించమని మరి ఎక్కువగా కేకలు వేశాను. చూడండి ప్రియులారా, ఇక ఎవరిని చూసుకోవటం లేదండి. వీళ్ళు నన్ను ఏమనుకుంటారు, వీళ్ళు నన్ను ఏమనుకుంటారు, ఈ సమాజం నన్ను ఏమనుకుంటుంది, నేను ఎందుకు ఆ విధంగా మాట్లాడాలనుకోవటం లేదు. కానీ గట్టిగా అక్కడ ప్రజలు అంటున్నారు. వాడి యొక్క కేకలు వాళ్ళకి డిస్టర్బెన్స్ కూడా కలిగించుంటాయి, అభ్యంతరం కూడా ఆటంకం కూడా కలిగించుంటాయి. ఇక్కడ ఇతనికి కూడా ఆటంకం కలుగుతుంది. నువ్వు ఊరుకో, నువ్వు మాట్లాడుకో, ఎందుకు అంత గట్టిగా కేకలేస్తావని అక్కడ ఆటంకం ఎదురుతుంది. చూడండి ప్రియులారా, యేసును గుర్తించిన తన జీవితంలో ఆటంకం కలుగుతుంది. ప్రియులారా, ఆటంకం కలుగుతున్నా కానీ వాడు మరి ఎక్కువగా కేకలు వేస్తున్నాడు. ఈ దినమున ప్రభు సన్నిధికి వస్తున్నారు. ఏదైనా పరిచర్యలో లేకపోతే కుటుంబ జీవితంలో ఏదైనా ఆటంకం కలిగినదంటే ఇంకా అక్కడతో అన్ని విషయాలు స్థాపిపోతున్నారు, అక్కడతో ఆగిపోతున్నారు. కానీ ఈ గురుడి భిక్షకుడు తన కన్ను లేకపోయినా కానీ తను యేసు ప్రభుని గుర్తించాడు. యేసు ప్రభువే లోక రక్షకుడు, యేసు ప్రభువే నా నిర్మాణకుడు, యేసు ప్రభువే దగ్గరకు వెళితేనే ఇన్ని సంవత్సరాల నా బ్రతుకుని నా యొక్క అంధత్వము ఎలా పోతుందంటే యేసు ప్రభు దగ్గరికి వెళితేనే. అందుకని మరి ఎక్కువగా కేకలు వేస్తున్నాడు. అక్కడ ప్రజలు ఊరుకోమని గద్దించినా కానీ అతను మానటం లేదు. ప్రియులారా, ఎందుకంటే తన అంతరంగము యేసు ప్రభు తప్ప ఇంకెవరూ తనని విడుదల చేయలేరని గ్రహించాడు. అందుకని ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ, సమాజంలో తన ఎన్నిక లేని స్థితి అయినప్పటికీ కూడా తను ఏమని మాట్లాడుతున్నాడంటే తన ఆర్తనాదాన్ని వినిపిస్తున్నాడు. తన గుండె పగిలిపోతుంది. ఎందుకంటే తన గుడ్డి బ్రతుకు, జీవితాంతం ఒకరి మీద ఆధారపడిన బ్రతుకు, జీవితాంతము కూడా ఆ యొక్క భిక్షాటన చేసే బ్రతుకు, ఈ బ్రతుకులన్నిటికీ ఒక ముగింపు ఈయన దగ్గరకు వెళితేనే నాకు ముగింపు అవుతుంది అని అతను గ్రహించాడు. కాబట్టి ఇక్కడ మనుషులు గద్దించినా కూడా తను మాట్లాడకుండా ఉండటం లేదు. అంతేకాకుండా సమాజంలో తనని ఏమనుకుంటారో అని కూడా అతను గ్రహించటం లేదు. ప్రియులారా, తనకు ఒక గురి ఏమిటంటే నేను యేసు ప్రభు దగ్గరికి నా యొక్క ఆర్తనాదం వెళ్ళాలి, యేసు ప్రభు నాకు జాబ్ ఇవ్వాలి, యేసు ప్రభు నన్ను ముట్టాలి. హల్లెలూయా. ఈ దినమున ఈ గురుడ్డివాని వల్ల నీ ఆర్తనాదం ఉన్నదా? గురుడ్డివాని వల్లే మరి ఎక్కువగా నువ్వు ఆయన సన్నిధిలో కేకలు వేస్తున్నావా? ఆయన నీ మొర వినే వరకు నువ్వు కేకలు వేస్తున్నావా? ఏదో ఒక దినమున నువ్వు అడిగి నీ జీవితంలో ఏదో కార్యం జరగలేదని నువ్వు దేవుని ప్రక్కన పెట్టవేసావా? నో ప్రియులారా, ఇక్కడ వాడు కన్నులు లేకపోయినా కానీ వాటి నోటిని దేవునికి ఉపయోగిస్తున్నాడు, వాడి చెవులను దేవునికి ఉపయోగిస్తున్నాడు. ఈ దినమున నీకు చక్కటి చూపునిచ్చి మరి నీ చూపుతో దేవునిని వెతుకుతున్నావా? ఆయన వాక్యాన్ని చదువుతున్నావా? ఆయనను చూస్తున్నావా? ఆయనతో మాట్లాడుతున్నావా? ఆయనను గూర్చి అనేకులకు నువ్వు ప్రకటిస్తున్నావా? నా ప్రియమైన వారలారా, దేవుడు అంతరంగాన్ని చూచే దేవుడు.
దేవుడు అంతరంగాన చూచి దేవుడు ప్రియులారా, ఇంతమంది జన సమూహంలో కూడా వాడి ఆర్తనాదము దేవుని వైపే ఉన్నది. దేవుడు తప్ప తన జీవితంలో ఎవ్వరూ కూడా తను విడిపించలేరు, తనను ఆశీర్వదించలేరు, తను స్వస్థపరచలేడని అని అతడు గ్రహించాడు. కాబట్టి ఇప్పుడు తనకున్న వాటిని తనకు చూపలేకపోయినా, తనను వేరే ఇతని సహాయంతో వేరే వాళ్ళ దగ్గర ఆయన దగ్గరికి వెళ్ళాలన్న ఉన్నా కానీ వెళ్ళలేకపోతున్నా కానీ ఒకటే ఏమిటంటే, ఇంత జన సమూహంలో కూడా ఆయన నా మాట వింటాడు, నా ఆర్తనాది వింటాడు. మన దేవుడు ఎటువంటి వాడంటే మన తలంపుల కంటే అధికుడైన వాడు. మనకు ఒక ఆలోచన అంటూ వచ్చినప్పుడు ఆలోచన రాకముందే ఆయన మనకు ఉన్నవాడు. అందుకనే ఇతను గ్రహించాడు. అందుకని అక్కడ ప్రజలు అంటున్నారు చూడండి, ఆ యొక్క 48వ వచనంలో, ఊరుకుండమని అనేకులు వారిని గద్దించి కానీ వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించమని మరి ఎక్కువగా కేకలు వేశాను. చూడండి ప్రియులారు, ఇక్కడ గుడ్డివాడు నిజంగా మనుషులను కూడా గద్దిస్తున్నా కూడా అది లెక్క చేయటం లేదు. నాకు దేవుని సన్నిధి కావాలి, దేవుని దగ్గరికి నేను వెళ్ళాలి. యేసు ప్రభు దగ్గరికి వెళితే నా బ్రతుకంతా కూడా స్వస్థత నా బ్రతుకంతా మారిపోతుంది. అయితే ఇతను అంత జన సమూహంలో కూడా ఎవరు విన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు తన మొర విన్నాడు. అందుకని ఇక్కడ చూడండి, ఆ యొక్క 48వ వచనంలోంచి, ఊరుకుండమని అనేకులు వారిని గద్దించరు కానీ వాడు, దావీదు కుమారుడా నన్ను కనికరించమని మరి ఎక్కువగా కేకలు వేశాను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువడని చెప్పగా వారు ఆ గుడ్డి వానిని పిలిచి, ధైర్యం తెచ్చుకునము, ఆయన నిన్ను పిలుచుచున్నాడని లెమ్మని వానితో చెప్పారు. చూడండి ఎంత గొప్ప కార్యం. దేవుని కార్యాలు వెతికే వారిలో ఎన్నడూ కూడా నిరాశ నిస్పృహ ఉండకూడదు. అందుకని పరిశుద్ధుడైన పౌలు అంటాడు, నేను గురి ఎత్తుకే పరిగెత్తుచున్నాను. మనం పరిగెత్తేది గురి ఎత్తుకి, ఒక గమ్యం చేరాలి. ఆ గమ్యం చేరు వరకు కూడా మనము అలసిపోకూడదు. దీనిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా కానీ మనము ఆ గమ్యం చేరు వరకు కూడా మనము నిరాశపడకూడదు. ఎక్కడ కూడా ఇంత జనసమూహంలో నా మాట ఎక్కడికి వెళుతుంది, ఆయన ఎలా వింటాడని అనుకోవటం లేదు. ఆ మరలా అక్కడ అనేకులు అతన్ని గద్దిస్తున్నా కూడా అది కూడా లెక్క చేయకుండా, దావీదు కుమారుడా నన్ను కరుణించమని మరి ఎక్కువగా కేకలు వేశాను. అయితే మనుష్యులు ఇతను మాట్లాడే విధానాన్ని బట్టి వాళ్ళకి అపహాస్యం అయి ఉండొచ్చు, ఇతని అంతరంగం వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు, లేకపోతే ఇతని మాటలు వాళ్ళకి ఆటంకం కలిగి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే యేసు ప్రభు ఆ మాటలు విన్నాడు. అందుకని నిలిచి వానిని నా దగ్గరికి తీసుకుని రండి అని వానితో చెప్పాను. వానితో చెప్పమని చెప్పగానే ఆయన శిష్యులు వెళ్ళి ఆయన దగ్గర తీసుకుని వచ్చినప్పుడు వాళ్ళే అంటున్నారు, నువ్వు ధైర్యము తెచ్చుకున్నాము నా ప్రియమైన వారలారా. అందుకని ఈ యొక్క ఒకటే గ్రహించాడు, నాకున్న ఈ సమయాన్ని నేను వృధా చేసుకోను. యేసు ప్రభు ఎక్కడెక్కడో వెళుతుంటే నేను గుడ్డివాడిని కాబట్టి నేను వెళ్ళలేకపోయి ఉండవచ్చు, కానీ నన్ను ప్రేమించి నా గ్రామాన్ని ప్రేమించి ఎరుకు పట్టణానికి వచ్చాడు కాబట్టి నేను కంపల్సరీగా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందుకనే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు చక్కటి మాట చెప్తుంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ 16వ వచనాలు చదువుదాం. దినములు చెడ్డవే కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకునొచ్చు, అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూచుకునడు. చూడండి, ఇక్కడ ఎవరో ఆ సమయాన్ని వృధా చేసుకోవటం లేదంటే ఈ గురుడి భిక్షకుడు సమయాన్ని తన దగ్గరకు వచ్చిన సమయాన్ని తను ఉపయోగించుకుంటున్నాడు. ప్రియులారా, ఈ దినమున దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకుంటున్నావా? ఈ దేవుడు నీకు ఇచ్చిన సమయంతో నువ్వు దేవునితో గడుపుతున్నావా? ఆ కళ్ళు లేనివాడు తన దగ్గరకు వచ్చిన సమయాన్ని ఉపయోగించుకుంటున్నాడు ప్రియులారా. అందుకని యేసు ప్రభు అంటున్నాడు, నా దగ్గరికి రమ్మన్నప్పుడు వెంటనే ఆ శిష్యులు వెళ్ళి అతనితో నువ్వు ధైర్యం తెచ్చుకో, నువ్వు కంగారు పడుకో, ఆయన నిన్ను పిలుస్తున్నాడు అనగా ధైర్యంలోనే గొప్ప కార్యాలు జరుగుతాయి ప్రియులారా. ధైర్యము విశ్వాసము ఎక్కడ ఉంటుందో అక్కడ సాహస కార్యాలు జరుగుతుంటాయి. అందుకని చూడండి, ఆ యొక్క మత్తయి సువార్త ఆ యొక్క 9వ అధ్యాయం 22వ వచనములు, 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ కూడా ఆయన అంగీని ముట్టుకున్నప్పుడు వెంటనే ఆమెకు స్వస్థత వచ్చింది. ఆయన ప్రభావం ఆమెలోనికి వెళ్ళింది. అందుకని అక్కడికి ఆమెతో అంటాడు, కుమారి నువ్వు ధైర్యం తెచ్చుకో, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచి. చాలామంది విశ్వాసం ఉంటుంది కానీ ధైర్యం ఉండదు. పిరికి వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కారు.
ధైర్యం కావాలి దేవుని పిల్లలు. ఎందుకంటే ఆ దేవుని పిల్లలకి ఎప్పుడు కూడా దత్తపుత్ర ఆత్మ ఉంటుంది, కానీ పిరికి ఆత్మ ఉంటుంది. దేవుడు తన కుమారులుగా తన కుమార్తెలుగా మనల్ని చేసుకున్నాడు. అందుకే నువ్వు ధైర్యం తెచ్చుకొని నువ్వు రా అని పిలవంగానే అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క 49వ వచనం, అప్పుడు యేసు నిలిచి వాని పిలువుడని చెప్పగా వారి గురుడి వారిని పిలిచి ధైర్యం తెచ్చుకున్నాము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానిని చెప్పిరి. ధైర్యం ఎక్కడ ఉంటుందో అక్కడే సాహస కార్యం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో వెంటనే వాడు ఆ బట్టను పడవేసి యేసు ప్రభు దగ్గరికి, ఎందుకు ఇక ఆ బట్టతో నాకు అవసరం లేదు, ఇప్పుడు ఆ బట్ట నా జీవితంలో నేను భిక్షాటన చేసుకోవటానికి, ఇంకా ఆ బట్టతో నాకు పని లేదు. చూడండి ప్రియులారా, ఆయన దగ్గరకు వెళ్ళక ముందే ఆయన పిలిచాడని అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది. మార్కు సువార్త 11:23-24 వచనాలు చదువుదాం ఒకసారి చూడండి. మార్కు సువార్త 11:24 వచనం, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొందియమని నమ్మడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నా. అంటే మనము ప్రార్థన చేయనప్పుడెల్లను అడుగుచున్న వాటి నెల ముందుగానే మీరు నమ్మాలి. ఆ నమ్మిన దానిని బట్టి నేను అద్భుతం చేస్తాను. ఇక్కడ ఇతను కూడా అదే నమ్మాడు. యేసు ప్రభు దగ్గరికి నేను వెళుతున్నాను కాబట్టి నాకు ఈ అవుటు బ్రతుకు అక్కరలేదని ఆ గుడ్డని పారవేస్తాడు. ప్రియులారా, ఈ దినమన నీవు కూడా నీవేదైతే అడుగుతున్నావో దానిని నువ్వు పొందినావన్న నమ్మకంతో నువ్వు ఉండాలి. నువ్వు ఆయన అడిగి ఆల్టర్నేట్గా మరలా నీవేదో ఒకటి ప్రక్కన పెట్టుకుంటే దేవుని కార్యం జరగదు. ప్రియులారా, ఇక్కడ ఇతను గ్రహించాడు గుడ్డి భిక్షకుడు. ఇంకా నేను ఆయన దగ్గరికి వెళుతున్నాను కాబట్టి నాకు ఈ గుడ్డ అక్కర్లేదు, ఈ యొక్క అడుక్కునే గుడ్డ నాకు అక్కర్లేదని పడవేసి ఆయన దగ్గరికి వెళ్ళాడు. ప్రియులారా, వెళ్ళిన వెంటనే ఆయన అడుగుతున్నాడు, నేను నీకేమి చేయగూర్చున్నానని అడుగుతున్నప్పుడు అతను అంటున్నాడు, నా దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, యోహాను సువార్త 14:14 ఉంటుంది, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినా నేను చేస్తున్నాను. చూడండి ఎంత గొప్ప నామం, ఏమి అడిగినా చేస్తాను. ఆ విశ్వాసం నీకుంటే తప్పకుండా నేను జీవితంలో దేవుని కార్యాలను చూస్తాను. అది ఎంత పెద్దదైనా, అది ఎంత చిక్కుముడితో ఉన్నా, నీ స్థితికి అందనిదైనా కానీ ఆయన నామాన్ని గుర్తించిన వారి జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క 50వ వచనంలో, అంతటా బట్టను పారవేసే దిగ్గును లేచి యేసు నద్దుకు వచ్చెను. యేసు ప్రభు ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చాడో ఆ బట్టను పడవేశాడు. అయితే ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, నేను నీకేమి చేయవాలని కోరుచున్నావని వాడిని అడిగగా వాడు, బోధకుడా నాకు దృష్టి కలగచ్చు. చూడండి ప్రియులారా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. నేను నీకేమి చేయాలనుకుంటున్నా, ఈ దినమన నేను కూడా ప్రభు అడుగుతున్నాడు, ప్రభు నీకేం చేయాలనుకుంటున్నావు? ఈ గుడ్డివాడే, కన్నులు లేనివాడే ప్రభు తన దగ్గరకు వచ్చిన సమయాన్ని ఉపయోగించుకుంటున్నప్పుడు ఈ దినమున నీ వాక్యము దేవుడు నీతో మాట్లాడుతుండగా ఈ దినము నీకేమి కావాలని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ తండ్రి మీతో మాట్లాడుతున్నాడు, నీకేమి చేయగోరుచున్నాను. అయితే వాడంటున్నాడు, నాకు దృష్టి కలగచేయమని. ఎంత గొప్పది. అయితే నీకు దృష్టి కలగచేయాలని అనటం లేదు, కానీ అక్కడ చూడండి, అందుకు యేసు నీ వెళ్ళుము, నీ విశ్వాసం నేను స్వస్థపరచునని చెప్పాను. వెంటనే ఎక్కడ ఏమి కలిగినదంటే స్వస్థత కలిగింది. ప్రియులారా, వారి యొక్క విశ్వాసం. అందుకని ఆ విశ్వాసాన్ని ప్రకటించే ముందుగా దేవుని యొక్క ఔన్నత్యాన్ని గుర్తించాడు, దేవునిని గుర్తించాడు ఆయన లోకరక్షకుడని. రెండవది, ఈ లోకరక్షకుని గుర్తించిన తన జీవితంలో ఆటంకం ఎదురైనప్పటికీ తనకు వచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. కొంతమంది ఆటంకాలు వస్తే అక్కడితో ఆగిపోతారు, కానీ ఇతను ఆగల, తన సమయాన్ని ముందుకు నెట్టాడు. ప్రియులారా, అంతేకాకుండా అక్కడ 3వ విషయం చేస్తే తన బట్టను పారవేశాడు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళకముందే తను అడుక్కునే వస్త్రాన్ని పారవేసి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ప్రియులారా, ఎంత విశ్వాసం వచ్చాడండి. దేవుని కార్యాలు పొందాలనుకున్న మన జీవితంలో ముందుగా మనకి సిద్ధపాటు కావాలి, ఆయనను మనం గుర్తించాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ మన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అందుకని నా నామమున మీరు నన్ను ఏమి అడిగినా నేను చేస్తాను. అందుకని యేసు ప్రభు అంటున్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు. కనుక ఈ వాక్యముని వింటున్న నా ప్రియమైన వారలారా, మన జీవితంలో విశ్వాసం, ఈ బైబిల్ గ్రంథమంతటికీ కూడా గుడ్డి విశ్వాసం ఎక్కడ ఉంటుందో దేవుని కార్యాలు అక్కడ జరుగుతూ ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు వాడి యొక్క అవిటితనములో, ఆ యొక్క గుడ్డితనములో
అన్ని నిందలు అవమానాలు ఒకరి మీద ఆధారపడినప్పటికీ యేసు ప్రభు ఎప్పుడైతే తన దగ్గరకు వచ్చాడో అవి అక్కడ వెళుతున్నాడో వెంటనే తన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఈ దినమున నీవు కూడా ప్రభు నీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావా? ప్రభుని గుర్తిస్తున్నావా? ఎన్ని ఒకవేళ ఆటంకం వస్తే ప్రభుని విడిచిపెట్టేసేవా? ఇప్పుడైనా నువ్వు ఆటంకాలను ప్రక్కన పెట్టివేసి, ఒకవేళ లోకంలో తెలుసో తెలియక నువ్వు మరలా పడిపోయి ఉన్నా ఇప్పుడే నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ధైర్యంతో నువ్వు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళినట్లయితే, ఇదిగో ఈ గుడ్డివాణిని నీకేమి చేకూర్చున్నా అన్న దేవుడు ఈ దినమున నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో కూడా దేవుడి కార్యం చేస్తాడు. కనుక ఇదిగో నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. ఈ దినము నీ విశ్వాసము నీవు ఎలాంటి భయంకరమైన రోగమైన, భయంకరమైన క్యాన్సర్ అయినా, గడ్డలైనా, ఎయిడ్స్ అయినా, ఎలాంటి పరిస్థితి అయినా కానీ యేసును నువ్వు గుర్తించిన వ్యక్తివైతే నీ జీవితం కూడా ఆయన స్వస్థపరుస్తాడు. నీ జీవితాన్ని కూడా ఒకరి మీద ఆధారపడకుండా నిన్ను తన సాక్షిగా నిలబడతాడు. దేవుడి వాక్యం దీవించను కాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు తండ్రి. ఈ దినమున ప్రభువా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. కళ్ళు లేని వ్యక్తి నీవు ఆ స్థలంలోనికి వచ్చిన విధానాన్ని బట్టి నాయన, ఎన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ అక్కడ ప్రభువా తనకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు నాయన. నీ మిమ్మల్ని గుర్తించాడు నాయన, మీ నామాన్ని గుర్తించాడు. నీవు తప్ప ఈ లోకంలో తను ఎవ్వరూ విడుదల చేయలేని గ్రహించాడు. అందుకనే నాయన ఆ యొక్క అంతరంగాన్ని నువ్వు చూచి స్వస్థపరిచావు తండ్రి. ఈ దినమున ఎంతమంది పిల్లలు ఈ రీతిగా ఈ దినమున ఈ వాక్యమును చూస్తూ వింటున్నారో ప్రభువా, వారందరినీ కూడా మీరు దృష్టించండి నాయన. ఇప్పుడే వారికి ఉన్న ఆటంకాలన్నిటినీ కొట్టివేస్తున్నాను, అడ్డులన్నిటినీ వేస్తున్నామంలో కొట్టివేస్తున్నాం. ఎంతమంది రోగులు ఈ స్థలంలో ఉన్నారు వారందరి మీదకి మీ దైవిక స్వస్థతను విడుదల చేస్తున్నాం. నువ్వు పొందిన గాయముల చేత వారికి స్వస్థత కలుగును, యేసు నామములో విడుదల కలుగును గాక. ఇప్పుడే మీరు వారిని తాకినందుకు వందనాలని నీ బిడ్డలను యేసు నామములో దీవిస్తున్నాం. ఎలాంటి భయంకరమైన మానసిక, శారీరక, ఆధ్యాత్మిక, ఆర్థిక రుగ్మతుల నుండి విడుదల కలుగును గాక. ఇప్పుడే నీ బిడ్డల జీవితాలలో ఆనందము, సంతోషము, నెమ్మది, ప్రశాంతత, ఆరోగ్యము, ఆశీర్వాదాలు, స్వస్థతతో నింపమని ప్రభు ఈ దినమున మీరు మాతో మాట్లాడినందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తూ, ప్రభు నాయన ఇంతవరకు తోడైనందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, వీరందరినీ కూడా నీ రక్తపు కొట్లో భద్రపరిచి మాకు తోడయుండి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. దేవుని నామానికి స్తుతులు. మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయం ఇచ్చిన నా సహోదరాలైన రాజేశ్వరి అక్కకి దేవుని పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇక్కడ నేను కూడింది ఎందుకంటే ఒక గొప్ప సాక్ష్యం ఇవ్వాలని, దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నిజంగా దేవునికి ఎంతో కృతజ్ఞత కలిగి నేను జీవించాలని ఆశపడుతున్నాను. మరి మేము విజయవాడ నుంచి వచ్చాము. నా పేరు శ్వేత, నా భర్త పేరు అనిలు, నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప అన్నమాట. ఈ సాక్ష్యం ఎప్పటిదంటే 2012 సంవత్సరం అన్నమాట. మా ఇంట్లో మా ఆడబడుచు మా ఇంట్లోనే ఉంటారు. తన భర్త మిలిటరీలో ఉంటారన్నమాట. అయితే మా మామయ్య గారు చనిపోయినాక తను వారి భర్త దగ్గరికి తన కుటుంబంతో సహా వెళ్ళిపోయింది. మరి సంతోషంగా ఉంటున్న సమయంలో తను ఎన్నో సంవత్సరాల నుంచి తన భర్తకి దూరంగా ఉంటున్నాను. మరి ఆయన 2 నెలలకు ఒకసారి మరి మా ఇంటికి రావటం, మరి ఒక 2 నెలలు గడిపి మళ్ళా వెళ్ళిపోయి ఒక 6 నెలల వరకు తను తిరిగి వచ్చేవాళ్ళు కాదు. అటువంటి సమయంలో తను ఎంతో బాధపడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ, దేవా నా భర్త దగ్గరికి నా కుటుంబం నేను ఉండాలి అని ఎంతో మేమందరం కుటుంబంగా కూడి ప్రార్థిస్తూ ఉండేవాళ్ళం. మరి అటువంటి సమయంలో దేవుడు మరి తను కుటుంబంతో తన భర్త దగ్గర ఉండడానికి మరి గొప్ప మేలు చేసినప్పుడు, తను ఆ రీతిగా పంజాబ్లో ఉంటూ మరి సంతోషంగా ఉంటున్న సమయంలో మరి తన కుమార్తె స్కూల్లో చాలా బాగా చదువుతూ ఉండేదన్నమాట. చాలా అంటే ఎలా అంటే ఏ ప్రశ్న అడిగినా చక్కగా సమాధానం చెప్తారు. తను అంత క్లవరు. అయితే తిను రాకముందు ఆ క్లాస్లో ఒక అమ్మాయి బాగా చదివేదంట. తిను వచ్చిన తర్వాత ఆ అమ్మాయి చదువుని చూసి తిన్ని టీచర్స్ అందరూ మెచ్చుకోవడం చూసి ఆ అమ్మాయి ఓర్చుకోలేక ఒకరోజు తిన్ని పుట్టినరోజుకి ఇన్వైట్ చేసిందంట ఇంటికి. సరే వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీని అడిగి మరి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ బర్త్డే రోజు మరి అమ్మాయి ఏం చేసిందో అయితే తెలీదు.
ఒక రకమైన ఆ అమ్మాయి ఆ నైట్ ఇంటికి వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ డే నుంచి ఆ అమ్మాయికి పడుకోవాలన్నా, కూర్చోవాలన్నా, నుంచోవాలన్నా ఒక రకమైన భయం. అసలు ఎలా అంటే ఒక భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. అలా ఆ రీతిగా చీకటి ఆ బిడ్డను ఆవరించిందన్నమాట. మరి వాళ్ళ మమ్మీ అయితే మాకు ఫోన్స్ చేస్తూ మరి మా అత్తగారిని, అమ్మా పాప ఇలా ఉంటుంది, మరి ఉండలేకపోతుంది, నేను ఉండలేకపోతున్నా, నాకు భయం వేస్తుందని రోజు డైలీ ఫోన్ చేస్తామా, నువ్వు భయపడొద్దు, ఏమవద్దు, నేను ఇక్కడ ప్రార్థన చేస్తున్నానని మా అత్తగారు మరి ధైర్యం చెప్తూ ఉండేవాళ్ళు. మరి కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ బిడ్డలో ఇంకా చీకటి తను భయంకరంగా శోధిస్తుందన్నమాట. ఎలా అంటే అసలు తను కళ్ళు మూసుకొని పడుకోలేనంత స్థితిలోకి వెళ్ళిపోయింది. మరి అమ్మా నేను ఉండలేకపోతున్నాను, బిడ్డ బ్రతకదేమోనని భార్యాభర్తలు ఇద్దరు ఎంతో బాధపడుతూ ఉన్న సమయంన మరి మా అత్తగారు, అమ్మా నువ్వు బిడ్డను తీసుకొని ఇక్కడికి వచ్చేయమ్మా, మనం ఇక్కడ ప్రార్థన చేద్దాము, తగ్గిపోతుంది అని చెప్పి అన్నప్పుడు మరి ఆ బిడ్డను తీసుకొని వాళ్ళు పంజాబ్ నుంచి ఇంటికి వచ్చేసారు. ఆ పాప కూర్చొని మేము పంజాబ్ నుంచి ఆ పాపను తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు మేమందరం ఆ పిల్లని హత్తుకున్నప్పుడు అసలు మమ్మల్ని అంటే మేమే ఒక ఈవిల్ స్పిరిట్ లాగా ఆ పిల్ల ఫీల్ అయ్యి మా దగ్గరకు వచ్చేది కాదు. తర్వాత మేము ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉండి మేమే ప్రే చేసుకుంటుంటే మరి ఒక సహోదరాలు అన్నారు, మరి అమ్మ మీరు ఆ అమ్మాయిని అలా ఇంట్లో పెట్టుకొని ప్రార్థన చేయొద్దు, చేస్తే కనుక మీ కుటుంబానికి మళ్ళీ ఇంకా శోధనలు వస్తాయి అన్నప్పుడు మేము మరి ఆ పాపను తీసుకొని మరి చర్చికి వెళ్ళినప్పుడు ఆ చర్చిలో ఉన్నంతసేపు పాప బాగానే ఉండేది. మళ్ళీ 1 వీక్ అయినాక బాగానే ఉంది, తగ్గిందని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చినప్పుడు మనుషుల మధ్యలో కూర్చొని ఉండగానే ఉండి ఆ పాప గట్టిగా కేకలు పెట్టేది. ఆ పాప కేకలు విని మా బిడ్డలకి అసలు భయంకరమైన జ్వరాలు వచ్చేసాయి పిల్లలకి. మరి తెల్లారే లేచేసరికి మళ్ళా ఈ పాప ఎలా ఉంటుందా అని మేము అనుక్షణము అసలు బాధపడుతూనే మా వారైతే అయ్యో ఈ పిల్లకి ఎలా తగ్గుతుంది, మా వారైతే ప్రార్థన చేయడం కొంచెం తక్కువ, కానీ ఆయన అనుకునేవాడు, దేవా ఈ బిడ్డకు కనుక నువ్వు విడుదలిచ్చి అసలు ఆ బిడ్డ ఎలా ఉందంటే చనిపోతుంది, ఇక చివరికి ఆ పిల్లకి మరణమే అన్నంత స్థితిలో ఆ పిల్ల ఉందన్నమాట. ఆయనే చూసి అనుకున్నా, నిజంగా దేవా ఈ బిడ్డ బతికితే కనుక నేను నిజంగా చర్చికి వచ్చి ప్రతి ఆదివారం నీ సన్నిధికి వస్తానని మరి మా వారు తన మనసులో అనుకునేవాళ్ళంట. అలాంటి వ్యక్తి నిజంగా ఆ బిడ్డ కూర్చొని మా కిచెన్లో ఆ బిడ్డ అలా చూస్తూ ఉండగా ఆ ఈవిల్ స్పిరిట్ ఆ వండిన పదార్థాలన్నిటిని ఒక ప్లేట్లో పోసుకొని వాటిని భుజిస్తూ వాటన్నిటిని చెల్లాచెదురు చేస్తూ ఆ పాపకు ఆ దృశ్యం చూస్తూ గట్టిగా కేకలు పెట్టేసేదమ్మా, అది అవన్నీ పడేస్తుంది, అవన్నీ భోజనం చేసేస్తుంది, దాన్ని ఇంట్లోంచి వెళ్ళిపోమనండి గట్టిగా కేకలు పెట్టేది. మా అత్తగారు బాగా ప్రే చేస్తారు. అలాంటి వ్యక్తి కూడా అసలు ఒక భయంకరమైన భయం ఆవిడకి వచ్చేసి, అమ్మో ఈ బిడ్డకి బతకదు, ఈ బిడ్డ చనిపోతుందేమో అని అనుకున్నారు. మరి ఇంటి దగ్గర ఒక చర్చి ఉన్నప్పుడు ఆ చర్చికి తీసుకెళ్తే ఆ చర్చిలో ఆ పాస్టర్ గారు ప్రే చేసి నువ్వు ఒక్కదానివే బాత్రూమ్కి వెళ్ళి మళ్ళా రా అనేవాళ్ళు. వెళ్ళింది, తను ఒక్కదే బాత్రూమ్కి వెళ్ళింది, వచ్చింది, చక్కగా కూర్చుంటే వాళ్ళ ఇంట్లో భోజనం తీసుకొచ్చి పెట్టారు, తిన్నారు. ఇంటికి తీసుకెళ్ళమ్మా ఇంకేమవుదు, ఇంకా తగ్గిపోయింది అన్నారు. ఇంటికి తీసుకొచ్చారు, మళ్ళా సాయంత్రం మళ్ళా మామూలే, అమ్మ నాకు నిద్ర పట్టట్లేదు, నాకు భయం వేస్తుంది, వచ్చేస్తుంది, అది ఇక్కడే నుంచుంది అని అనేది. మేము తెల్లవార్లు కాపలా కాయలేక ఈ బిడ్డ చచ్చిపోద్దేమో అనుకున్నాం. అటువంటి స్థితిలో ఉన్న బిడ్డని నిజంగా మేము ఒకే ఒక ఫోన్ కాల్ రాజేశ్వరి అక్కకు ఫోన్ చేసినప్పుడు ఆ అక్కకి మరి నిజంగా అంత దూరం నుంచి కూడా వచ్చి అసలు ఒక్క 10 నిమిషాలు ఆ బిడ్డని లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టినప్పుడు మరి అక్క దేవుని పరిశుద్ధాత్మ మరి ఆ బిడ్డతో ఏం మాట్లాడిందో కానీ నిజంగా తనలో ఉన్న ప్రతి ఒక్క దురాత్మ ఆ నిమిషమే ఆ బిడ్డను వదిలి వెళ్ళిపోయినప్పుడు నిజంగా మా కుటుంబం ఎంత సంతోషంగా ఉన్నామంటే ఆ బిడ్డ అంటే తన తండ్రికి ఎంతో ప్రేమ అన్నమాట. ఇక ఆ బిడ్డ చచ్చిపోద్ది, నా బిడ్డ ఇక బ్రతకదాంటి అని పంజాబ్ నుంచి ఆ బిడ్డని ఎత్తుకొని తీసుకొని మరి విజయవాడ తీసుకొచ్చినప్పుడు నిజంగా ఈరోజు ఆ బిడ్డను చూసుకున్నప్పుడు తన తండ్రికి ఎంతో సంతోషం. నిజంగా అటువంటి గొప్ప మేలు మన దేవుడు చేశాడంటే అది కేవలం దేవుడు మన పట్ల చూపించిన ప్రేమ.
నిజంగా నేను ఎంతో సంతోషిస్తున్నాను ఆ బిడ్డ పట్ల. మరి ఇటువంటి అనేక మంది మరి దురాత్మలతో బాధపడుతూ ఉన్నవారు ఉన్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా మరి అక్క దగ్గరికి వచ్చినప్పుడు, అక్కతో కాంటాక్ట్ అయినప్పుడు దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి ఒక్కరు విడిపింపబడతారు. నా కుటుంబమే ఒక సాక్ష్యం ఇస్తున్నా నేను. నిజంగా ఆ బిడ్డని నేను తప్పక మరొక సమయం ఉంటే తప్పకుండా నేను ఆ బిడ్డని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను. నాకన్నా తను ఇంకా మీతో అనేకమైన ఇంకా మంచి మంచి తన జీవితంలో తను దేవుని నుంచి పొందుకున్న ఈ రోజు వరకు కూడా తను పాటలు పాడుతుంది. దేవుని పాటలు అసలు ఎంత మధురంగా పాడుతుందంటే ఆ ఈవిల్ స్పిరిట్స్ వెళ్ళిపోయి దేవుని పరిశుద్ధాత్మ బిడ్డలో ఉన్నప్పుడు నిజంగా ఎంత మధురంగా దేవుని పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ మరి మొన్న 10th క్లాస్ పాస్ అయింది. ఫస్ట్ క్లాస్లో బిడ్డకి మంచి మార్కులతో బిడ్డ పాస్ అయింది. మరి ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చక్కగా కాలేజీకి వెళ్ళి చదువుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. అందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అనుదినము దేవుని వాక్యం జనులకు అందించును. వీక్షించిన ప్రతి హృదయములోని బాధలు తొలగి